హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చి పప్పు గోంగూర అయితే చేస్తున్నానండి. మనందరికీ ఎంతో ఫేమస్ అయిన పప్పు గోంగూర అయితే నా స్టైల్లో నేను ఎలాగైతే చేస్తాను ఇంట్లో అలాగైతే చేసి చూపిస్తాను. ముందుకైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి. పప్పు అయితే తీసుకుంటున్నాను కదా, ఇదైతే ఒక 3 టైమ్స్ అయితే మనం కడుక్కోవాలండి. పప్పు గోంగూర ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టపడతారు పప్పు గోంగూరని. ఇది చేసుకునే విధంగా చేస్తే మనకి చాలా బాగుంటుంది కదా. చేసుకునేలా చేస్తే చాలా టేస్టీగా కూడా వస్తుంది. నేనైతే ఇంట్లో ఎప్పుడు ఎలా చేస్తానో అలాగైతే చేసి చూపిస్తాను. ఎవరు పద్ధతిలో వాళ్ళు చేస్తారండి. పప్పు గోంగూరలో మనం మజ్జిమిరపకాయలు వేపుకొని తింటే మరి చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని అలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మనం కడుక్కున్న వాటర్ అయితే మనం వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే వాటర్ వేసిన తర్వాత నేను వంపేసుకున్నానండి. అవి కూడా ఇప్పుడైతే నేను ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఇవైతే వేసేసుకుందాము. ఒక్క ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. నేనైతే పప్పులో ఉల్లిపాయలు వేయనండి, ఇప్పుడైతే వేస్తున్నాను ఒకటి. అలాగే గోంగూర కూడా శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. మనం గోంగూర అయితే వేసేసుకోవాలి. దీంట్లో మొత్తం గోంగూర వేసేసుకుంటున్నానండి. ఒక కప్పు పప్పుకి ఒక 4 కట్టలు అయితే పడింది, చిన్న చిన్న కట్టలు. అవి మొత్తం అయితే శుభ్రంగా కడిగిన తర్వాత అయితే నేను దీంట్లోకి వేస్తున్నాను. ఒక స్పూన్ అయితే మనం పసుపు వేసుకోవాలి. ఒక లోట వాటర్ వేస్తున్నానండి. మూత అయితే పెట్టేసి ఒక 8 విజిల్స్ అయితే రానివ్వాలి. కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని విజిల్స్ అయితే వచ్చేసి అయిపోయిందండి. ఆవిరంతా పోయిన తర్వాత మూత అయితే తీస్తున్నాను. చూడండి, పప్పు అయితే చాలా బాగా ఉడికింది. పప్పులో అయితే వాటర్ ఉంటుంది కదండి, వాటర్ అయితే వంచేసుకోవాలి. వాటర్ అయితే మొత్తం తీసేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మనం దీన్ని మ్యాషర్తో అయితే నేను రుబ్బుకుంటున్నాను. మన దగ్గర పప్పు గుత్తు ఉన్నా సరే మనం దాంతో కూడా రుబ్బుకోవచ్చు. మొత్తం రుబ్బేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. తాలింపు చేసుకోవడానికి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే నేను పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. వెల్లుల్లిపాయలు అయితే వేసి కొంచెంసేపు అయితే మనం ఫ్రై అవనిద్దాము. పప్పు కూడా నేను రుబ్బేసుకున్నాను కదండి, ఆ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత అయితే మనం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే మనం ఫ్రై అవనిద్దాము. తాలింపు అయితే ఫ్రై అయింది కదండి, ఇప్పుడైతే పప్పు వేసేసుకోవాలి. ఆవిరిపోకూడదు కదనేసి నేను కుక్కర్ అయితే అడ్డు పెట్టుకున్నాను. పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి అయితే అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ అయితే చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.